ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో దాని తర్వాత హైదరాబాదులో ఒక వ్యక్తిని ఆయన ఉద్దేశించి ఆయన అమూల్యమైన సమయంలో నీ కేటాయించి నా గురించి చెప్పారు అని అంటే చాలా అదృష్టం. కలవలే కదా ఇంతవరకు మీరు ప్రధానమంత్రి? ఒక 30 సెకండ్లు కలిసారు. ఎప్పుడు? ఆయన మల్కాజిగిరి రోడ్ షోకి వచ్చినప్పుడు మేము ఎవరెవరైతే ఎంపీలకి టికెట్ ఇవ్వడం జరిగిందో మేము 4-5 మంది నిలబడ్డాం. ఆఖరిగా నేనే నిలబడ్డాను. అప్పుడు ఆయన నన్ను చూసి ఉద్దేశిస్తూ ఒక వాక్యం అన్నారు, అమ్మా నువ్వు మాట్లాడే మాటల ధ్వని అక్కడి వరకు వినిపిస్తోంది తల్లి. ఓకే, సో అప్పుడే చూసు అంటే అదే చూడడం, ఓకే, ఇంకా అంతే వినడం. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మార్చ్ ఇది కదా మల్కాజిగిరి రోడ్ షో డిక్లేర్ అయిపోయిన తర్వాత క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత కానీ అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. ఈటెల దగ్గర ప్రచారంగా చేసినప్పుడు మల్కాజిగిరిలో రోడ్ షో నోటిఫికేషన్ రాలేదు, బట్ మీ క్యాండిడేచర్ డిక్లేర్ అయిపోయింది. అంటే మీరు అనడం ఏమిటంటే నామినేషన్ ఫైల్ చేసే డేట్ రాలేదు అంటున్నారు. రాలేదు 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 క్యాండిడేట్స్ డిక్లేర్ అయ్యాం. నేను, కొండా విశ్వేశ్వర్ గారు, ఈటలన్న, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇట్లా మేమందరం వరుసగా నిలబడడం జరిగింది బై దర్ సీనియారిటీ. సో అందరికన్నా జూనియర్ నేనే కాబట్టి. సో మీరు సర్ప్రైజ్ అయ్యారా లేకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీ గురించి తెలిసి ఉంటుంది. నాకు అసలు నాకు ఇదేమిటి, ఇది ఆప్య అదాలత్ కన్నా ముందు ఇది చాలా చాలా ఈవెన్ మనము ఈవిడెవరు మార్చ్ 15 స్మితా ప్రకాష్ గారి కన్నా ముందు మార్చ్ 13th 14th అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈయన వరకు అంత అప్పుడే ఈయన వరకు వెళ్ళిపోవడం ఏంటి నేను మాట్లాడింది అని ఆశ్చర్యం అయితే చాలా వేసింది. ఆనందం ఆశ్చర్యం రెండు. మిగతా నేడు అమిత్ షా వాళ్ళని కూడా కలిసి ఉండలేదు? లేదండి కలవలేదండి. బీజేపీ పెద్దలు ఎవరిని కలవకుండానే ఇంత ఫేమ్ వచ్చేసింది. వాళ్ళ మనసులో ఉన్నానేమో తెలీదు నాకు. ఉన్నాను, ఎందుకంటే ఒక రకం ప్రధానమంత్రి గారు ఆప్య అదాలత్ గురించి చెప్పినప్పుడు వారి మనసులోనూ ఉన్నాను. మా అమిత్ భయ్య కూడా, అమిత్ షా గారు కూడా మాధవీలత ఆగేయావ్ అన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఏదో 5వ రోలో కూర్చున్నాను అందరికన్నా వెనక. అటువంటిది ఆయన నా పేరు చెప్పి ఆగేయావ్ అంటే అసలు ఒక నిమిషానికి అర్థం కాలేదు నా పేరే చెప్తున్నారా లేదా అని ఒక నిమిషం ఆగాను నేను. లాల్ బహదూర్ స్టేడియంలో అన్నారు. ఓకే, సో సరే, ఇప్పుడు అందరి దృష్టి మీ మీద ఉంది. మోడీ నుంచి అమిత్ షా వరకు అసదుద్దీన్ ఓవైసీని మీరు ఓడించగలరు అన్న వాళ్ళ దానిలో ఉన్నారు. బట్ పాసిబుల్ అంత ఈజీగా ఓవైసీని ఓడించడం అంటే? 2 లక్షల మెజారిటీతో కంటిన్యూస్గా ప్రతిసారి గెలుచుకుంటూ వస్తున్నారు. 2 lakhs తక్కువ మెజారిటీ రాలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒలింపిక్స్లో స్విమ్మింగ్, ఆర్చరీ ఇవన్నీ స్పోర్ట్స్ మెన్ వెళ్తారు కదా, వెళ్లే ముందు వాళ్ళతో కూడా అందరు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారు. వరల్డ్ కప్ కోసం వెళ్ళేటప్పుడు మన వాళ్ళని కూడా అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్. ఐఐటి ఎంట్రన్స్ రాసే ప్రతి పిల్లాడితోనే చుట్టుపక్కల వాళ్ళు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేవాళ్ళు అంటుంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం. దట్స్ ఇట్. గెలవడానికే యుద్ధ ప్రవేశం చేస్తాం, టైంపాస్ చేయడానికి చేసే వ్యక్తిని కాదు నేను. ప్రతి యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు ఈ యుద్ధాన్ని గెలవాలి అనే యుద్ధం చేస్తాడు. కార్గిల్ దానిలో కూడా బార్డర్లో నిలబడిన మన ప్రతి సైనికుడు దాన్ని గెలవాలని నిలబడతాడు. అలా నేను కూడా గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధ ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను యుద్ధ రంగ ప్రవేశం చేయడం జరిగింది, పోరాడుతున్నాను. పిచ్ మీకు అనుకూలంగా ఉండాలి కదా మ్యాచ్ మీరు గెలవాలంటే. అంతా అనుకూలంగా ఉండే పిచ్లా గేమ్ ఆడితే ఏం మజా అండి. అనుకూలంగా నేను పిచ్చిలోనే గెలవాలి, కొడతా బంత్ అక్కడ